హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగులో టైం పాస్ 2.0. ఇది సెప్టెంబర్ 25th ఎపిసోడ్ రివ్యూ. అయితే ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్ చెప్తాను. నేను మొన్న రీసెంట్లీ నాకు జరిగిన ఒక చాలా బాధాకరమైన సంఘటనని షేర్ చేసుకున్నాను. హైడ్రా విషయంలో ఒక పెద్ద వీడియోనే చేశాను. అలాగే లైఫ్లో ఒక బాధాకరమైన సంఘటనలు చదువుతుంటే, చాలా ఆనందదాయకమైన సంఘటనలు చదువుతుంటే, అలాంటిది నిన్న ఒక ఆనందదాయకమైన సంఘటన ఒకటి జరిగింది. అదేంటి అంటే, మన ఇండియాలోనే టాప్ డాక్టర్స్ ఒక లెస్ దాన్ 100 మెంబర్స్, అంటే పూర్తిగా 100 మంది డాక్టర్స్ కూడా లేని ఒక చిన్నపాటి చాలా మంచి టాప్ డాక్టర్స్ ఒక గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూప్లోకి వాళ్ళు నన్ను ఇంక్లూడ్ చేసుకున్నారు. ఇది రీజనరేటివ్ మెడిసిన్ అని ఒక సపరేట్ టాపిక్ మీద మేమంతా కలిసి రీసెర్చ్ చేయబోతున్నాం. సో ఆ రీసెర్చ్ గ్రూప్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ నౌ. డిఫరెన్స్ ఏంటి అంటే, మిగిలిన వాళ్ళంతా కూడా అలోపతిక్ డాక్టర్స్, సర్జన్స్, చాలా టాప్ లెవెల్ డాక్టర్స్ వీళ్ళంతా కూడా. అయితే నేను ఒక్కడనే అలోపతిక్ డాక్టర్ కాకుండా పిహెచ్డి డాక్టర్ని. సో ఒక నాన్ అలోపతిక్ డాక్టర్ని ఆ అలోపతిక్ డాక్టర్స్ గ్రూప్లో ఇంక్లూడ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద స్ట్రేంజ్ అండ్ రేర్ థింగ్ యాక్చువల్లీ. ఇది సాధ్యమవడానికి రీజన్ ఏంటంటే, నేను ఆల్రెడీ మొన్న వీడియోలో చెప్పాను, అనేక ఆటోఇమ్యూన్ జబ్బులకి నేను సొల్యూషన్స్ కనుక్కున్నాను. అండ్ ఆ సొల్యూషన్స్ ఇప్పుడు ఈ గ్రూప్లో డిస్కషన్ జరగబోతుంది. వాటి మీద అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి వాటి గురించి డీటెయిల్డ్గా నేను ప్రజెంటేషన్స్ ఇవ్వబోతున్నాను. సో అది ఒక ఆనందకరమైన విషయం అండి. మీలో చాలామందికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం బిగ్ బాస్ పాత సీజన్స్ రివ్యూ చేస్తున్నప్పుడు నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండేవాడిని. సడన్గా డాక్టర్ని ఎలా అయ్యానో అని మీకు అనిపించవచ్చు. బేసికల్గా నేను ఆల్మోస్ట్ 2006 నుంచి కూడా ప్యారలల్గా ఈ హెల్త్ సైడ్ ఉన్నాను యాక్చువల్లీ. సో అటు ఐటీలో ఉంటూనే ఇటు ప్యారలల్గా ఒక సైడ్ ప్రొఫెషన్ కింద నాకు ఈ హెల్త్ కేర్లో ఉన్నాను. అండ్ నేను ఎంసీఏ చదివిన తర్వాత ఐటీ ప్రొఫెషనల్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ ఎంఎస్సిలో న్యూట్రిషన్ ఎంఎస్సి చేసి, ఆ తర్వాత అందులోనే పిహెచ్డి చేసి నేను పిహెచ్డి డాక్టర్ని అయ్యాను. అలాగే నాకు యాక్చువల్లీ ఆనరరీ పిహెచ్డి డిగ్రీ కూడా ఉంది. సేమ్ ఈ ఆటోఇమ్యూన్ జబ్బుల విషయంలోనే నాకు ఈ ఆనరరీ పిహెచ్డి ఇవ్వడం జరిగింది. సో ఐఎమ్ ఏ డబుల్ పిహెచ్డి హోల్డర్ యాక్చువల్లీ. సో దట్స్ ఇట్ అండి. అది ఎవరికన్నా డౌట్లు ఉంటే ఆ డౌట్లు క్లారిఫై చేయడం కోసమే ఇది చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇద్దరు మనకు కామెంట్స్లో పెట్టారు, అదేంటిది మీరు ఐటీ ప్రొఫెషనల్ కదా, మరి ఇప్పుడు సడన్గా డాక్టర్ అంటున్నది ఏంటి అని చెప్పి వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసమే ఇది చెప్పాల్సి వచ్చింది. ఎనీవే, లెట్ us కమ్ బ్యాక్ టు యెస్టర్డేస్ ఎపిసోడ్స్ రివ్యూ. నిన్నటి ఎపిసోడ్ పృథ్వీ, సోనియా, నిఖిల్ అండ్ మణికంఠ. బేసికల్గా మణికంఠని సోనియా ఒక యాక్ట్ చేసి చూపించమంటుంది, ఇన్యాక్ట్ చేసి, ఇది వాళ్ళ పాప కోసం పరితపిస్తున్నట్లు. సో మణికంఠ చేస్తాడు, కొంచెం ఏకపాత్రమైన టైప్లో చేస్తాడు. ఇంప్రెసివ్గా ఉందంటే లేదు, బాగా కంగారు పడి చేస్తాడు. బేసికల్గా ఏంటంటే నెర్వస్నెస్ అనేది కనిపించకూడదు. ఇప్పుడు యాక్టింగ్ అనేది అదొక టాలెంట్. ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా సరే యాక్టింగ్ చేసినప్పుడు అది చాలా ఇంప్రెసివ్గా ఉండాలి. మణికంఠ ఈ యాక్టింగ్ ఫీల్డ్ నుంచి వచ్చినప్పటికీ అతని యాక్టింగ్ స్కిల్స్ అంత బాగా లేవు అని నిన్న అతని యాక్టింగ్ చూస్తుంది నాకు అర్థమైంది. అండ్ మళ్ళీ ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, అదేంటిది వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ గురించి కూడా నాకెలా తెలుసు అనొచ్చు. నేను అనేక షార్ట్ ఫిల్మ్స్ తీశాను, అందులో కొన్నిటికి అవార్డ్స్ కూడా వచ్చినాయి. అండ్ ఒక ఫీచర్ ఫిల్మ్ కూడా తీశాను. సో నాకు యాక్టింగ్ గురించి చాలా బాగా తెలుసు. సో అందువల్ల నేను చెప్పగలను, మణికంఠ యాక్టింగ్ అంత ఇంప్రెసివ్గా లేదు, బట్ ఏదో ట్రై చేశాడు. నెక్స్ట్ సీన్, క్లాన్ సెలెక్షన్. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే, ఎవరు మన నిఖిల్ అండ్ సీత, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇప్పుడు క్లాన్ లీడర్స్ కాబట్టి కొత్తగా క్లాన్ సెలెక్షన్ అనేది చెయ్యాలి. సో ఇప్పుడు ఎవరు ఏ క్లాన్లోకి వెళ్తారు అనేది ఎవరి చాయిస్ వాళ్ళకి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ పేర్లు బిగ్ బాస్ చదువుతూ ఉన్నాడు. సో బిగ్ బాస్ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది విష్ణుప్రియకి. విష్ణుప్రియ వస్తూనే ఒక మంచి కరెక్ట్ రీజన్ చెప్పి వెళ్తుంది. యాక్చువల్లీ శక్తి టీంలో రికగ్నిషన్ లేదు అనిపించింది. శక్తి టీం అంటే ఎవరిది, నిఖిల్ వాళ్ళ టీము. అక్కడ రికగ్నిషన్ లేదు అనిపించింది. అదే సీతా టీంకి వెళ్తే రికగ్నిషన్ బాగా వస్తుందనే నమ్మకం అనిపిస్తుంది. సీత మంచి ఫ్రెండ్ కాబట్టి అని చెప్పి సీతా టీంలోకి వెళ్ళింది. కరెక్ట్ చాయిస్, అది ఎక్స్పెక్ట్ చేసిన చాయిస్ అది యాక్చువల్లీ. అండ్
అలాంటప్పుడు అంటే ఎలాంటి రీజన్ చెప్పాలి? ఇప్పుడు ఎప్పుడన్నా సరే ఒక క్లాన్‌లోకి వెళ్తున్నప్పుడు ఎలాంటి రీజన్ చెప్పి వెళ్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా చెప్పి వెళ్తున్నాం అనేది కూడా. సో, ఇక్కడ విష్ణుప్రియ చెప్పిన రీజన్ చాలా పర్ఫెక్ట్ రీజన్ బావుంది. అదే వ్యక్తి ఇప్పుడు మనకి మెంటాలిటీలు ఇక్కడే తెలిసిపోతుంటాయనమాట. నెక్స్ట్ సోనియా. సోనియా వచ్చి చెప్పిన రీజన్ ఏంటి? సింపుల్‌గా నిఖిల్ నాకు బడ్డీ లాంటి వ్యక్తి. సో, నేను నిఖిల్ టీంలో ఉండి తన సాయంతోటి మంచి విజయాలు సాధించొచ్చు. టీం చాలా ముందుకెళ్తుంది. ఇలా అని చెప్పుంటే కరెక్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే అది వాస్తవం అవుతది యాక్చువల్లీ. అది ఉన్నది ఉన్నట్టు చెప్పినట్టు ఉంటది. కానీ అలాగా పాజిటివ్ కామెంట్ ఇవ్వలేదు. నెగెటివ్ కామెంట్ ఇచ్చింది. ఏమన్నది? సీత టీంలో కొంతమంది క్లోజ్డ్‌గా ఉంటది. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి రానివ్వదు. అలా వాళ్ళ స్పేస్‌లోనే వాళ్ళు ఉంటారు వాళ్ళు. సో, అందువల్ల నేను సీత టీంలోకి వెళ్తే ఆ స్పేస్ నుంచి దూరంగా ఉండడం అనేది అది కష్టం అది. కాబట్టి నేను నిఖిల్ టీంలోకి వెళ్తానని చెప్పి ఆ సీత టీం మొత్తం క్లోజ్డ్, వాళ్ళు దూరం పెడుతున్నారు అన్న మీనింగ్ వచ్చేలా చెప్పింది. చెప్పాను కదా, మనం ఏదన్నా చెప్తున్నప్పుడు మన నోటి వాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం సేమ్ విషయాన్ని పాజిటివ్గా చెప్పొచ్చు, నెగిటివ్గా చెప్పొచ్చు. ఈ నెగిటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు, ఈ సోనియా లాంటి వాళ్ళు నెగిటివ్గానే చెప్తారు. ఒక మాట మాట్లాడితే అవతల వాళ్ళు నొచ్చుకోవాలి అన్న ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఒక మాట మాట్లాడితే నేను అవతల వాళ్ళని డామినేట్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఉంటుంది. ఇది సోనియా దగ్గర చాలా క్లియర్గా ఎవిడెంట్గా కనిపిస్తుంటుంది. ప్రతిసారి కూడా ఎవరైతే తన అడుగు జాడల్లో ఉంటారో వాళ్ళని మాత్రం పక్కన పెట్టుకుంటుంది. పెద్దోడు చిన్నోడు కింద, లేకపోతే పులిహార దద్దోజనం కింద. ఎవరైతే తన మాట వినదు అని ఉంటుందో వాళ్ళని ఏదో విధంగా డామినేట్ చేసి తొక్కేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే అంటే ఈ మామూలుగా నేను పలానా క్లాన్కి వెళ్తున్నాను అని చెప్పే సందర్భంలో కూడా అంత ఓవరాక్షన్ చేసేది సోనియా. అది నెక్స్ట్ నైనిక వచ్చింది. తను నైనిక అంతకుముందు చీఫ్గా ఉన్న టైంలో సీత చాలా సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు సీత చీఫ్గా ఉంది కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఒక మంచి రీజనింగ్ చెప్పి వెళ్ళింది నైనిక. నెక్స్ట్ పృథ్వీ ఏమాత్రం ఎక్స్ట్రా చేయకుండా నిఖిల్ క్లాన్కి వెళ్ళాలనుకుంటాను, నిఖిల్ అంటే ఇది కాబట్టి నాకు ఇష్టం కాబట్టి అన్నట్లే చెప్పి వెళ్ళాడు. సో అలాగా ఉన్నట్టు చెప్పి వెళ్తే అందులో అది రియాలిటీ కనిపిస్తుంది. ఆ మనిషి యొక్క మాటల్లో కానీ అతని కానీ ఆమె కానీ వీళ్ళు రియల్ ఫేక్ కాదు అని అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే ఇలాగా నెగిటివిటీ యాడ్ అవుతుందో, ఏదో సోనియా చెప్పినట్టు అక్కడే ఒక రకమైన చిరాకు, ఆ ఫేక్ బిహేవియర్ అన్నీ కూడా మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. నబీమ్ ఆబ్వియస్లీ సీత టీంలోకి వెళ్తాడు, అదే మాట చెప్తాడు. సీత టీం వాళ్ళు నాకు రియల్ అనిపిస్తారు కాబట్టి నేను అందులోకి వెళ్తానని చెప్పేసి అక్కడ కూడా ఉన్నదనంటే చెప్పి వెళ్ళాడు యాక్చువల్లీ. నెక్స్ట్ ఆదిత్య వచ్చి సీత చాలా కరేజియస్ అండ్ నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. పృథ్వీ నిఖిల్ చాలా బలంగా ఆడతారు, అలాంటి వాళ్ళకి నేను అగెనిస్ట్గా ఆడాలనుకుంటున్నాను అని చెప్పేసి చాలా మంచి రీజనింగ్ ఇచ్చాడు ఆదిత్య. బాగుంది, కరెక్ట్ ఉన్నదన్నట్టు ఉంది. ఇప్పుడు ఇందులో చూడండి, నాకు రెస్పెక్ట్ ఇస్తుంది, కరేజియస్, నిజంగా రెస్పెక్ట్ ఇస్తుంది అనేది చాలా ఓపెన్గా చెప్పుకున్నాడు. ఎక్కడ కూడా అబద్ధం లేదు, ఏం లేదు, ఉన్నట్టు చెప్పాడు. అలాగే అవతల వాళ్ళు పృథ్వీ నిఖిల్ బలంగా ఉంటే ఛాలెంజింగ్గా ఉంటుంది, ఇది కూడా కరెక్టే. సో ఆదిత్య ఎక్కడ కూడా ఏమాత్రం తేడా లేకుండా కరెక్ట్ రీజనింగ్ ఇచ్చాడు యాక్చువల్లీ. యాష్మి వచ్చి స్పోర్టివ్గా గేమ్ ఆడేవాళ్ళు కాంతార టీంలో ఉన్నారు అని చెప్పి అంటది. ఇక్కడ కూడా దాని మీనింగ్ ఏంటంటే నిఖిల్ టీంలో స్పోర్టివ్గా ఆడేవాళ్ళు లేదు అన్న మీనింగ్ వచ్చేలాగానే ఉంది. సో ఇక్కడ చెప్పాను కదా, యాష్మి కూడా కొంచెం నెగిటివ్గానే మాట్లాడింది అవతల టీం వాళ్ళకి. ఇది కొంచెం చూదకంటిద్దామని అన్నట్లే చేసింది. ఎందుకంటే సోనియా అంటే డెఫినెట్లీ ఇష్టం లేదు. సోనియా అంతకుముందు ఈ టీం గురించి ఇలా మాట్లాడింది కాబట్టి సోనియాకి రిటార్ట్గా, దానికి ఆపోజిట్గా, ఇందాక అన్న డైలాగ్ ఆపోజిట్గా ఉండేలాగా ఈ డైలాగ్ వేసింది యాక్చువల్లీ. నెక్స్ట్ మణికంఠకి చాయిస్ వచ్చినప్పుడు ఇంకా బిగ్ బాస్ చెప్తాడు, ఇంకా టీం అంతా ఫిలప్ అయిపోయింది కాబట్టి ఇది సీతా టీము, ఇంకా అక్కడ ఛాన్సే లేదు, ఇంకా ఇప్పుడు గ్యారంటీగా చచ్చినట్లు నిఖిల్ టీంకి వెళ్ళాలంటే అని చెప్తూనే ఒకవేళ సీత కానీ స్వాప్ చేద్దాం అనుకుంటే ఆ స్వాప్ చేసి అప్పుడు మణికంఠ రావచ్చు. సో అప్పుడు మణికంఠ అడుగుతాడు, నేను మీ టీంలో ఉండాలనుకుంటున్నాను అంటే
ఆల్రెడీ అందరూ కూడా నన్ను కోరుకుని నా టీంలోకి వచ్చారు, నేను స్వాప్ చేయలేను అని చెప్పి సీత అంటది. సో గత్యంతరం లేక మణికంఠ నిఖిల్ వాళ్ళ టీంలోకి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ సేమ్ విత్ ప్రేరణకు కూడా మళ్ళీ ఇలాగ వచ్చినప్పుడు ప్రేరణ డైరెక్ట్గా బిగ్ బాస్ని అడుగుతుంది. బిగ్ బాస్ ఇంకా ఆల్రెడీ ఇందాక మణికంఠకి ఆన్సర్ చెప్పింది సీత. సో నాకు ఒకవేళ వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు నేను వెళ్ళలేని సిచ్యువేషన్ ఇది అని అంటే అప్పుడు ఎవరు మన సీత కదా అప్పుడు యాక్చువల్గా యాష్మి లేచి నాకు గేమ్ ఆడడం కావాలి, నేను ఈ టీమ్ ఆ టీం అని లేదు, నేను వెళ్తాను అని అంటది. వెళ్తాను అంటే ఇంకా సీత ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని నిజంగా వెళ్తాను నువ్వు అంటే నేను డెఫినెట్లీ వెళ్తాను, నాకు గేమ్ ఆడడం కావాలి, నేను ఏ టీంలో ఉన్నప్పుడు గేమ్ ఆడతానని చెప్పేసి యాష్మి చాలా బాగా చెప్తుంది. అది నిజం కూడా. యాక్చువల్లీ యాష్మి అనే వ్యక్తి చాలా బాగా ఆడుతుంది. తను ఏ టీంలో ఉన్నానో అన్నది పట్టించుకోకుండా గేమ్ ఆడడం అన్న దాని మీద ఫోకస్ పెడుతుంటుంది. సో యాష్మి ఇలాంటి డెసిషన్ తీసుకుని చాలా మంచి పని చేసింది యాక్చువల్లీ. సో దాంతో ప్రేరణ సీత టీంలోకి వస్తుంది, యాష్మి నిఖిల్ టీంలోకి వస్తుంది. సో దాంతో నిఖిల్ టీంలో ఈ సోనియా, విష్ణు, సోనియా, పృథ్వీ, నిఖిల్, మణికంఠ అండ్ యాష్మి 5 తన టీంలో మెంబర్స్ అవుతుంది. ఎక్కువ మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్న టీమ్ సీతది కాబట్టి బిగ్ బాస్ డ్రాగన్ ఫ్లై రూము కాంతార టీంకి అంటే సీత టీంకి ఇస్తుంది అనమాట. అలా అనౌన్స్ చేసిన వెంటనే చాలా విచిత్రమైన అదుపులతోటి సెలబ్రేట్ చేసుకుంటుంది విష్ణుప్రియ. సో ఇది అయిపోయాక నెక్స్ట్ డిస్కషన్ అవుతుంది ఆదిత్యకి సోనియాకి మధ్యలో. బేసిక్లీ సోనియా చెప్తుంటుంది అనమాట, అంటే ఏంటి ఇలాగ అందరూ ఏదో నా వల్ల మా టీంలోకి రానట్లు, అంటే తనని నెగిటివ్ చేద్దామని రావట్లేదు వీళ్ళంతా కూడా. నేనైతే అందరితో కలిసి మాట్లాడతాను, నేను అందరితోనూ కలిసి జెల్ అవుతాను, నేను అసలు మీకు తెలిసిందే కదా అది, కానీ వాళ్ళు నన్ను తీసుకోకపోతే నేనేమి చేయలేను అని అంటుంది యాక్చువల్లీ. దానికి ఆదిత్య పాపం ఏం సమాధానం చెప్పాలో చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు యాక్చువల్లీ. ఇతను ఏమంటుందంటే నేను అందరితో మాట్లాడతాను, అందరితో మామూలుగా సరదా కలిసిపోతాను, బట్ వాళ్ళు మాత్రం నన్ను అసలు నాతో మాట్లాడాలంటే కలవాలంటే భయపడుతున్నారు అన్నట్టు మాట్లాడుతుంది యాక్చువల్లీ. బేసికల్గా ఏంటంటే అందరితో మాట్లాడడం జల్లవడం చేస్తుంది అని తను అనుకుంటుంది. అక్కడ యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే అందరినీ డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఏంటి వెళ్ళి ఏదో ఒక పెద్ద మనిషి టైప్లో సలహాలు ఇవ్వడం, వాళ్ళని కరెక్ట్ చేయడం చూడడం, ఏదో నేను గొప్ప మీకేం తెలీదు అన్నట్లు మాట్లాడడం, అవతల వాళ్ళ నేచర్ మీద వాటి మీద అంటే నీ నేచర్ ఇలాంటిది ఇలాంటి కామెంట్లు చేయడం, ఇలాగా అవతల వ్యక్తికి చిరాకు తెప్పించే విధంగా మాట్లాడుతుంది యాక్చువల్లీ సోనియా. సో కాబట్టి ఇప్పుడు సోనియా ఈ టీంలో ఉంది కాబట్టి ఎవరు ఇందులోకి రాలేదు యాక్చువల్లీ. స్టార్టింగ్ సోనియా ఒకవేళ సీత టీంలోకి వెళ్తే చాలామంది నిఖిల్ టీంలోకి వచ్చేసేవాళ్ళు యాక్చువల్లీ. ఇప్పుడు ఏంటంటే అక్కడ సోనియా ఏ టీంలో ఉందో ఆ టీంలో ఉండకూడదు అన్నది మెయిన్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఆ వ్యక్తి అసలు ఆ దగ్గర ఉండడానికి కూడా చాలామంది తట్టుకోలేకపోతున్నారు. ఆ వ్యక్తి అంటే అంత చిరాగ్గా ఉంది లోపల ఉన్న వాళ్ళకి. ఈవెన్ ప్రేక్షకులకు కూడా అలాగే ఉంది. ఓటింగ్ చూస్తే అందరికంటే తక్కువలో సోనియా ఉంది. సోనియా అస్సలు తెలుసుకోవట్లేదు తను ఏం చేస్తుంది ఏంటనేది. తన ఒరిజినల్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఎవ్వరికీ నచ్చట్లేదు అన్న విషయం ప్రస్తుతానికి ఇంకా సోనియాకి తెలియట్లేదు. ఈ వీకెండ్ ఒకవేళ ఎలిమినేషన్ జరిగితే అప్పుడు కానీ బయటకు వచ్చేది కానీ ఆ విషయం తెలియదు. నెక్స్ట్ సో ఇదే మాట అనుకుంటుంటారు లోపల సీత, నబీల్ అండ్ నైనిక ఎవరు వెళ్ళలేదు ఆ టీంలోకి, ఇదే సోనియా ఉన్న టీంలోకి. ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తి ఎవరు సోనియా గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అసలు మాట్లాడడం ఎలాగో తెలుసుకోవాలి. నబీబ్ చాలా ఎక్కువ ఫీల్ అయ్యాడు యాక్చువల్లీ. ఎప్పుడు చూసినా హ్యూమన్ నేచర్ అంటది, అదంటది, ఇదంటది, మనుషుల్ని చాలా దారుణంగా అవమానిస్తుంది. సో ఇలాగ చెప్తుంది అంటాడు అనమాట నబీల్. బేసికలీ ఏంటంటే వీళ్ళందరూ ఒకళ్ళిద్దరు కదా, అందరికీ ఏంటంటే ఆ వ్యక్తి అవమానించే విధానం నచ్చలేదు యాక్చువల్లీ. అది డైరెక్ట్గా నబీల్ని మొన్న నామినేషన్స్ అప్పుడు మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ కానీ సంబోధించడం, ఎవరికన్నా ప్రతి ఒక్కరితోనూ వాళ్ళని దిగజార్చి మాట్లాడడానికి ఏమాత్రం సంకోచించకపోవడం మరీ దారుణంగా అనమాట. అసలు అక్కడ అంత లేని చోట ఏదో ఒక ఇది పట్టుకొచ్చి
అంటే ఒక మనిషిని విమర్శించడానికి అసలు ఆ మనిషి దగ్గర ఆ విమర్శించే లక్షణం లేకపోయినా కూడా అది ఉన్నట్లు ప్రొజెక్ట్ చేసి అలాగ చేయడం చేస్తూ ఉంటుంది తను. అది ఇప్పుడు ఏదైనా సరే నిజంగా ఒక మనిషి ఒకటి బాగాలేదు అనుకుందాం, దాన్ని పాయింట్అవుట్ చేస్తే ఫైన్, ఉన్నట్టు పాయింట్అవుట్ చేసింది అనుకోవచ్చు. ఇక్కడ తినే సొంతంగా ఒకటి క్రియేట్ చేస్తుంది, తన సొంతంగా ఒక అవలక్షణం క్రియేట్ చేసి ఇది ఉంది నీ దగ్గర అని చెప్పేసి దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. మనం అందుకనే నబీల్ నువ్వు ఎవరితోనూ కలవు అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళతోనూ అడిగాడు మొన్న నామినేషన్స్ అప్పుడు, నేను నీతో కలిసానా లేదా నువ్వు నీతో మాట్లాడుతున్నా లేదా, ఇలా ప్రతి ఒక్కళ్ళతోనూ అడిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా అవును అని అన్నారు యాక్చువల్లీ. అంటే నబీ అందరితో కలుస్తున్నాడు యాక్చువల్లీ. మరి కలవంది ఇదంతా చేస్తుంది ఎవరు యాక్చువల్లీ? సోనియా. ఎనీవే, ఇది అయిపోయాక నెక్స్ట్ నైనికాది చిన్న క్రయింగ్ ఎపిసోడ్ ఉంటుంది. ఆ క్రయింగ్ ఎపిసోడ్ దేనికోసం అంటే నథింగ్, నిఖిల్ నుంచి ఒక హగ్ కావాలి దానికోసం అని ఒక మొత్తం ఎపిసోడ్ అంతా క్రియేట్ చేస్తుంది. వేరే ఆడ లేడీస్ దగ్గర వాళ్ళని పిలుచుకుని కాసేపు ఏడ్చి టైం చూసుకుని ఏడవాలి, అంటే వెంటనే ఏడవకూడదు. సో టైం చూసుకుని బెడ్ మీద కూర్చుని ఏడ్చి ఇలాగ నేను నిఖిల్కి అగైనిస్ట్గా, నిఖిల్ నాకు హ్యామర్ ఇచ్చినప్పుడు సోనియాది బద్దలు కొట్టాను, అలాగే నేను సీతా టీంలోకి వెళ్ళాను నేను. సో కాబట్టి ఇప్పుడు నేను నిఖిల్ నుంచి ఒక హగ్ తీసుకుని ఇలా ఏడిస్తే సీన్ రక్తి కడుతుందని చెప్పేసి కాసేపు ఏడుస్తుంది. ఇది చూసిన నిఖిల్ ఆబ్వియస్లీ హగ్ అంటే చాలా ముందుండే నిఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ ఇస్తాడు. హగ్ ఇచ్చి దగ్గర తీసుకుని వెంటనే నైనిక ఇలాగా కౌలింగ్ చేసుకుని ఇద్దరు ఆ హగ్గులతోటి ఆ సీన్ని రక్తి కట్టేస్తారు. అది అయిపోయాక నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ అయిపోయాక నైనిక నిఖిల్ మధ్య సేమ్ అదే నిన్నటి దానికి సంబంధించిన డిస్కషన్. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నెక్స్ట్ ఈ లోపల బిగ్ బాస్ వచ్చి ఒకటి అనౌన్స్ చేస్తాడు, బిగ్ బాస్ ఇంట్లో భూకంపం వస్తుంది అన్న వెంటనే జనాలు అంతా భయపడి బయట గేట్ తలుపులు కేసి చూస్తుంటుంది, బయట నుంచి ఎవరన్నా భూకంపం అంటే ఎవరన్నా వస్తున్నారేమో అని, అప్పటికప్పుడు ఎవరన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయని. బట్ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి చెప్తూ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయని వెంటనే జనం అంతా షాక్ అవుతుంది అనమాట. షాక్ అవుతుంటుంది. ఆ టైంలో చెప్తాడు బిగ్ బాస్, మీకు ఇప్పుడు టాస్క్లు ఇస్తాం, ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే ఈ టాస్క్ల వీటిల్లో మీరు గెలిచినంత సేపు మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపుతారు, మీరు ఓడిపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి వచ్చేస్తారు, మిమ్మల్ని రీప్లేస్ చేస్తారు అని భయపెడతారు అనమాట. ఓకే, భయపెడితే నెక్స్ట్ వీళ్ళంతా టాస్క్ల కోసం వెయిట్ చేస్తూ బయట కూర్చుంటారు. మొత్తం గ్రూప్ అంతా బయట కూర్చుంటారు. ఆ బయట కూర్చున్న టైంలో మాటల సందర్భంలో ఎవరు మన యాష్మి మణికంఠన్ ఒక డైలాగ్ వేస్తుంది. ఇక్కడ మొత్తం నలుగురే బాయ్స్ ఉన్నారు అన్న మీనింగ్ వచ్చి మాట్లాడుతుంటే మణికంఠ కూడా ఉన్నాడు కదా 5వ బాయ్ అని ఎవరో అంటే చాలా క్యాజువల్గా మణికంఠన్ మనం ఎక్కట్లేదు బాయ్ కింద అని చెప్పేసి చాలా క్యాజువల్గా అనేస్తుంది యాక్చువల్లీ. చాలా క్యాజువల్గా అనేస్తే అక్కడ మామూలుగా మణికంఠ ఆ మాట వినడం లేదు తెలియదు, కానీ ఈ మాట గ్యారంటీగా మణికంఠ వినాలి, మణికంఠకి వెళ్ళాలి, మణికంఠ ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని యాంప్లిఫైర్ లాగా పనిచేస్తుంది. యాక్చువల్ చిన్న మైక్లో మన మన యాష్మి అంటే యాంప్లిఫైర్ లాగా వెంటనే మణికంఠ నువ్వు ఈ మాట విన్నావా, నిన్ను అబ్బాయిల్లో కౌంట్ చేయట్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు అనమాట. అది చిన్న వెంటనే అక్కడ మణికంఠ ఇలాంటి వాటికి అసలు ఫీల్ అవ్వడంలో ఫస్ట్ ఉంటాడు కదా. మామూలు చిన్న సరదా మాటలకే ఫీల్ అవ్వడంలో ఇంకా ఫీల్ అయిపోవాలి ఏడి చేయాలి, అక్కడ పెద్ద సీన్ చేయాలి టైప్లో ఉంటాడు. అలాంటిది నేను బాయ్స్ కింద కౌంట్ చేయట్లేదంటే ఇంకా ఏమన్నా అవుతాడే మనిషి. వెంటనే కామన్ సెన్స్ ఉండాలి, బౌండరీస్ ఉండాలి, ఇంకొకసారి ఇలాంటి రిపీట్ చేస్తే ఇచ్చి పడేస్తాను అని చెప్పేసి మొత్తం వీళ్ళందరికీ వార్నింగ్ ఇస్తుంటాడు. ఇంతకీ ఇది అన్నది యాష్మి అయినప్పటికీ యాష్మి కొంచెం సైలెంట్గానే ఉంటుంది. బట్ యాష్మి కూడా కావాలని అన్నది తనని టీజ్ చేయడానికి, ఎందుకంటే యాష్మికి మణికంఠ మీద పీకల దాకా ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే యాష్మికి ఫ్రెండ్లీగా ఉంటూ అంతకుముందు విష్ణుకి ఏ విధంగా ఏంటది దగ్గరుండి వెన్నుపోటు పొడిచాడో, పక్కనే ఉండి తనని నామినేట్ చేశాడు, సేమ్ అలాగే యాష్మి కూడా పక్కనే ఉంటూ ఫ్రెండ్లీగా ఉంటూ సడన్గా వెళ్ళి తనని నామినేట్ చేసేసరికి యాష్మి అప్పటి నుంచి చాలా కోపంగా ఉంది. ఆ తర్వాత కూడా ప్రతిదానికి మాట
మాట్లాడడం, అసలు ఒక మాట, చిన్న మాట ఏమన్నా అని చూడండి, మణికంఠని ఎవరన్నా సరే వెంటనే మీద పడిపోతాడు అన్నమాట. అసలు మాట పడకూడదు అంతే. అసలు ఆ మాటలో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, ఏం మాట్లాడాలి, ఏ రెస్పాన్స్ ఇవ్వాలి, అదేం కాదు. ఏదైనా అంటున్నదా వెంటనే, అది ఈవెన్ నాగార్జున ఏదైనా సరే దానికి ముందు ఒకటి, దానికి వెనకాల ఒకటి, దానికి ఇదొకటి ఏవేటో పదాలు యాడ్ చేసేసి ఏదోటో పెట్టేసి ఏదో తను ఒక్కడే కరెక్ట్ అన్నట్లు మాట్లాడుతుంటాడు మణికంఠ. అలాంటి మణికంఠ మీద ఇలాంటి లూజ్ డ్రాగ్ వేస్తే ఇంకా ఊరుకుంటాడా? ఇంకా ఆటోమేటికల్లీ బాగా సీరియస్ అయ్యాడు యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ బిగ్ బాస్ ఇస్తాడు కొత్త టాస్క్. బాల్ని పట్టు టవర్లో పెట్టు అని చెప్పి అక్కడ 2 టవర్లు పెట్టి, శక్తి టీము, కాంతాద టీం 2 అక్కడ ఉంటాయి. సో ఆ టవర్లోకి 10 నిమిషాల్లో 5 బాల్స్ వేయాలి. సో 10 నిమిషాలు 5 బాల్స్ ఏ టీం వేసినా కూడా ఆ టీం నుంచి ఒకళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు అన్నట్లు ఉంది. మనకు ఎగ్జాక్ట్లీ తెలియదు మన కాన్సెప్ట్, బట్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే ఆపొచ్చు గెలిస్తే, ఇద్దరు ఎవరు గెలిచినా సరే. సో ఇది చాలా బాగా ఆడుతుంది 2 టీంలు కూడా. బట్ 2 టీంలో ఈసారి కాంతాద టీం గెలుస్తుంది. అంటే సీత లీడర్గా ఉన్న టీం గెలుస్తుంది. సో గెలుస్తుంది, సోనియా వాళ్ళ టీం ఓడిపోతుంది యాక్చువల్లీ. సో ఓడిపోయాక బిగ్ బాస్ ఒకటి చెప్తాడనమాట. సో ఎవరైతే ఓడిపోయిన టీం ఉందో ఆ టీంలోంచి ఒకళ్ళని ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజెస్లో పార్టిసిపేట్ చేయకుండా బయట పెట్టాలి. ఆ ఒకళ్ళు ఎవరినో సెలెక్ట్ చేసుకోమని టీంకి చెప్తారు యాక్చువల్లీ. టీంకి చెప్తే సోనియా వెంటనే మణికంఠ పేరు చెప్తుంది. ఎవరు యాష్మి మణికంఠ పేరు చెప్తుంది. వెంటనే మణికంఠ ఇంకా అగెనిస్ట్గా అందుకుంటాడు. చెప్పాను కదా, అసలు మామూలు మాటలకే ఇంకా ఆగలేడు, ఇంకా బాగా ఎగనిస్ట్గా మాట్లాడుతాడు. అలాంటిది ఇంకా అసలు ఈ గేమ్స్లోంచి ఆడకుండా బయటికి పంపించేస్తుంటే ఇంకా నేను ఎప్పుడు ఆడలేదు, నేను ఎప్పుడు స్ట్రాంగ్ కాదు. విచిత్రం ఏంటంటే ఆ వ్యక్తి ఎలా చెప్తాడంటే, నువ్వు స్ట్రాంగ్గా లేవు అంటే ఒప్పుకోడు, నువ్వు ఎమోషనల్లీ కూడా వీక్గా ఉన్నావు అంటే ఒప్పుకోడు. నిజానికి మనిషి చాలా వీక్ గేమ్స్లో. నిజానికి ఆడవాళ్ళైనా కూడా ఈ ఏదైతే కోడిగుడ్ల టాస్క్ ఉందో అక్కడ ఆడవాళ్ళైనా చాలా ధైర్యంగా పోరాడేది, కానీ ప్రతిదానికి అతిగా కింద పడిపోవడం, చేయడం, ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఎవరు నిఖిల్ తోటి ఈ గుడ్ల టాస్క్లో నువ్వు నా పట్ల చూపిస్తున్న బిహేవియర్ నాకు నచ్చట్లేదు, అది ఇది అని చెప్పేసి చేయడం. సేమ్ చెప్తాను కదా, అసలు ఏ మాత్రం కరేజెస్ లేకుండా ఒక గేమ్ అన్నప్పుడు గేమ్ దెబ్బలు తగులుతాయి, మనుషులు కొంచెం ఎదగంట అవుతుంది, అన్నీ ఉంటాయి. అలాంటి వాటిని అడ్జస్ట్ అవ్వాలి. ఇది బిగ్ బాస్ గేమ్, ఇది ఏమైనా సున్నితంగా ఏదో క్యారమ్ బోర్డు, చెస్ ఇలాంటి ఆటలు ఆడించడానికి అక్కడ తీసుకెళ్ళింది. దానికేమో ఇలా చేసి ఇలా ఆ టైంలోనేమో ఇలా చేసి ఇలా నన్ను కొట్టేస్తున్నది, చంపేస్తున్నదని అని, ఆ తర్వాత నువ్వు వీక్ అంటే నేను వీక్ కాదు, నేను వీక్ అయితే ఇప్పటికి అసలు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయేవాడిని అని ఒప్పుకోడు. అక్కడ కళ్ళకి ఎవిడెంట్గా అతను వీక్ అని కనిపిస్తుంది, బట్ ఆ మనిషి ఒప్పుకోడు. కళ్ళకి ఆ వ్యక్తి ఎమోషనల్గా వీక్ అని కనిపిస్తుంది, ఆ వ్యక్తి ఒప్పుకోడు. ఇంకేమనాలి? ఇంకా అదే ఫ్రస్ట్రేషన్ యష్మికి కానీ ఎవరికైనా సరే. యష్మి అయితే డైరెక్ట్గా చెప్పేస్తుంది, ఇది నా ఒపీనియన్ నీ మీద, నీ ఒపీనియన్ నీ మీద ఏదైనా పెట్టుకో, నా ఒపీనియన్ అయితే ఇది అని చెప్పింది. ఇంకా ఒప్పుకోడు. నేను ఒప్పుకోను, నేను ఆలోచించి మాడతాను, ఒప్పుకొని అంటాడు. యాక్చువల్లీ ఒప్పుకోనని ఎంత అన్నా కూడా మణికంఠ ఫిజికల్లీ ఎమోషనల్లీ వీక్. ఆ విషయం ఒప్పుకుంటే నిజాయితీగా ఒప్పుకున్నట్టు ఉంటుంది, అది ఒప్పుకోకపోతే ఆ వ్యక్తి ఫేక్ చేస్తున్నట్టు ఉంటుంది, అది క్లియర్గా తెలుస్తుంటుంది యాక్చువల్లీ. నెక్స్ట్ ఇలా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే పక్క నుంచి నిఖిల్ ఇది ఆర్గ్యుమెంట్ చేయడానికి కాదు మనం వచ్చింది, డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయడానికి అని అంటాడు. అన్నాక నెక్స్ట్ సోనియా కూడా నేను కూడా మణికంఠనే సెలెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మొత్తానికి తను కూడా కొన్ని కారణాల వల్ల నేను మణికంఠ సెలెక్ట్ చేస్తానని చెప్తుంది. లాస్ట్కి మణికంఠ ఒప్పుకుంటాడు, ఇంకా వేరే చాయిస్ లేదా, అందరూ నన్నే సెలెక్ట్ చేస్తున్న విషయం తెలిసి ఆ ఒప్పుకునే టైంలో కూడా తనను తాను కవర్ చేసుకోవడం. కవర్ డ్రైవ్లు మణికంఠ చాలా బాగా చేస్తుంటాడు, కానీ అన్ని కవర్ డ్రైవ్లు చేస్తున్న విషయం తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటి, ఈ టాస్కుల్లో నేనే ఆడకూడదు అనుకుంటున్నాను. నా మెంటల్ స్ట్రెంత్ని రీప్లేస్ చేసే స్ట్రెంత్ సోనియాకు ఉంది, నా ఫిజికల్ స్ట్రెంత్ని రీప్లేస్ చేసే స్ట్రెంత్ పృథ్వీకి ఉంది, కాబట్టి నేను తప్పుకుంటున్నానని చెప్పేసి నిజానికి అక్కడ వీళ్ళందరూ కలిసి పక్కకు పోదా అంటే ఆ పక్కకు పోవడాన్నే వీడు చాలా మణికంఠ చాలా అఫీషియల్గా పక్కకి నేను నా అంతటి నేను వెళ్తున్నాను, మీరు ఎవరు నన్ను పక్కకు పంపించట్లేదు, నా బలం పృథ్వీకి ఉంది,
నా నా భుజబలం పృథ్వీకి ఉంది, నా బుద్ధి బలం సోనియాకి ఉంది అన్న టైప్లో డైలాగులు వేసి అదే ఏదైతే తన్ని పక్కన పెట్టి కూర్చోబెట్టేదో దాన్ని కొంచెం అఫీషియల్గా రెస్పెక్ట్ఫుల్గా తాను చెప్పుకున్నాడు అనమాట బేసికల్లీ. సో ఆ విధంగా మణికంఠని దాని నుంచి పక్కన పెట్టేది ఆ గేమ్స్ నుంచి. నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్, నెక్స్ట్ టాస్క్. ఇదేంటంటే 20 minutesలో ఫుడ్ని మొత్తం చాలా పెద్ద అమౌంట్లో ఫుడ్ ఇచ్చి ఆ ఫుడ్ అమౌంట్ని మొత్తం తినమని చెప్పి అన్నది. అది అసాధ్యమైన టాస్క్ అన్న విషయం బిగ్ బాస్కి తెలుసు. సో బట్ స్టిల్ వీళ్ళు ట్రై చేసేది. సోనియా అండ్ నబిల్ ఫస్ట్ ట్రై చేసేది, బట్ ఇద్దరు చేయలేకపోయేది. నెక్స్ట్ యాష్మి అండ్ ఆదిత్య కూడా వస్తుంది, బట్ స్టిల్ వాళ్ళు చేయలేకపోతుంది. అంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కన్ఫర్మ్ అనమాట. ఈ విధమైన టాస్క్లో పెడితే ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వీళ్ళు ఆపకుండా ఉండలేదు, ఎందుకంటే ఇది ఇంపాసిబుల్ టాస్క్ ఇది. సో చూడాలి ఇలాంటి ఇంపాసిబుల్ టాస్క్ బిగ్ బాస్ ఎందుకు పెడతాడు. ప్రస్తుతానికి ఇక్కడితోటి ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఓకే, ఈరోజు ఎపిసోడ్ యొక్క రివ్యూ రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్ బాయ్.